ఎన్ని పాటలు అయినాయి సార్ ఇప్పుడు మన కెరీర్ మొత్తం? మీరు రచయితగా ఎన్ని పాటలు రాసింటారు సుమారుగా? 250 దాకా ఉంటుంది. 250. 250 సాంగ్. ఇంతకుముందు 270 అనుకున్నా కానీ 250th సాంగ్ అని జస్ట్ చెక్ విత్ మై ఫ్రెండ్ అండ్ 250 సాంగ్స్. దిస్ ఇస్ 250th సాంగ్ అనుకుంటాయి. ఓకే. స్పెషల్, నాకు కూడా ఒక మైల్ స్టోన్ లాంటిది. మీ కెరీర్లో నాకు తెలిసి విశ్వగారు అంటే ఫట్ని గుర్తొచ్చేది అదే మొదటి పాట అన్నట్టుగా ఉండే పాట, అతడు పాట. ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అతడు కూడా రిలీజ్ ఉంది ఇప్పుడు. వండర్ఫుల్ రిలీజ్ ఉంది. ఫ్యాన్స్ అంతా ఒక్కసారి వెనక్కి చూసుకుంటా ఉన్నారు. మీకు కెరీర్ రాయటం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? నేను రాయాలని అనుకుని ఇండస్ట్రీ రాలేదండి. యాక్చువల్గా నేను ఒక మ్యూజిక్ వీడియో చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే కాలేజ్లో కాస్త మైకేల్ జాక్సన్ పైత్యం అంతా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ కాలేజ్లో, అంటే ఇంతకుముందు నేను థియేటర్ అంతా చేస్తున్నాను. ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఈ మైకేల్ జాక్సన్ పిచ్చి, మా ఫ్రెండ్ కమల్ అని వాడు నాకు అంటించాడు ఇది, నా క్లాస్మేట్. సో మెల్లగా పాటలు విని ఎక్కువ స్టార్టెడ్ సింగింగ్. సో కాలేజీలో పాడితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అట్లా నాకు స్టార్టెడ్ మెల్లగా ఇంగ్లీష్ పాటలు అవి పాడుతూ నేనే ఒక 6 పాటలు రాసుకుని ఒక రికార్డ్ చేశాను. ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి. చేస్తే ఆ పాట శబ్దాలయాలో చేస్తున్నాను రికార్డింగ్. అప్పుడు మణిశర్మ గారి కీబోర్డ్ ప్లేయర్ శివరామ్ గారిని వచ్చారు. ఆయన చూసి భలే ఉన్నాయి పాటలు, ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ టు మణిశర్మ గారు అన్నాడు. చేస్తాడేమో జస్ట్ ఐ వాస్ హెసిటెంట్, చేస్తారని అనుకోలేదు. బట్ 10 days తర్వాత నిజంగానే కాల్ వచ్చింది. కాల్ వస్తే రాబోయే చందమామ అని మన జయంత్ పరంజేబి గారి సినిమా ఏదో జరుగుతోంది అక్కడ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. సో ఇలా వచ్చి శివరామ్ గారు మణిశర్మ గారు పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఇంగ్లీష్ పాటలు పాడతావట, మైకేల్ జాక్సన్ పాటలు పాడుతుంటావట, ఏంటి ఒక పాట పాడు అన్నాడు. సరే అంటే ఒక పాట పాడాను. ఇంగ్లీష్ పాట పాడండి ఒకసారి. ఏం పాట పాడారు? Each time the wind blows, I hear your voice, so I call your name. Whispers at morning, our love is dawning. Heaven's so glad you came. You know how I feel. I won't stop until I hear your voice saying I do. Your love gives me high. I long to get by. Well, my lives ain't worth living if I can be with you. Hey, I just can't stop loving you. I just can't stop loving you. And if I stop, then tell me just what will I do? Oh, I just can't stop loving you. ఇది విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఒక బిట్టు నేను ఒక పాడాలి చేయాల్సిందని చెప్పి లోపల తీసుకెళ్ళి నాకు స్వరాలను నేర్పి ఇమ్మీడియట్గా ఒక పాట నేర్పించి రాసి ఫస్ట్ నాకు 10,000 చెక్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు ఫస్ట్ టైం చేతుల మీదుగా. సో అది నా ఫస్ట్ రెమ్యూనరేషన్ తెలుగు ఇండస్ట్రీలో. మణిశర్మ గారు పాటలు తిరిగిపోయింది, ఇదంతా జరిగింది. ఇట్స్ వెరీ మెమరబుల్. ఆ రోజు నేను నిద్రపట్టలేదు నాకు. ఓకే. సో ఆ తర్వాత ఆ పాటలు విన్నాడు ఆయన. నాకు స్పూల్ పోయింది, నేను పాటలు చేసిన శబ్దాలు చేసిన పాటలు స్పూల్ పోయింది. అది విని ఐ వాంట్ హెల్ప్ యూ అని చెప్పి ఆ 6 పాటలు తన స్టూడియో ఇచ్చి, తన మ్యూజిషియన్స్ ఇచ్చి మళ్ళీ 6 పాటలు రికార్డ్ చేశాడు. అందులో ఒక పాట, తెలుగు పాట, అది మళ్ళీ చేసి నేను మణిశర్మ గారికి ఒక ట్రిబ్యూట్ లా చేసిద్దామని అనుకుంటున్నాను. ఆ పాట పాడినా అది ఇట్స్ వెరీ అందులో ఆ ఆల్బంలో సాంగ్ అనమాట అది. నిన్ను మొన్న నిన్ను కన్నా మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా అవునా, అనురాగం అన్నా నువ్వేనా, నిన్న మొన్న నిన్ను కన్నా మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా అవునా, అనురాగం అన్నా నువ్వేనా. ఈ సాంగ్ ఆల్బమ్లో ఉంది. సో అది ఎప్పుడో 20 years అయిపోయింది. సో మళ్ళీ అది రీడూ చేసి రీవర్క్ చేసి ఐ జస్ట్ వాంట్ టు ఒక ట్రిబ్యూట్ లాగా ఆ సాంగ్ని
ఓకే, ఐ వాంట్ టు ప్రెజెంట్ ఇట్ మణిశర్మ గారు. సూపర్ సూపర్ చేస్తున్నాను. సూపర్. మ్యూజిక్ వీడియో ఒకటి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను ఈ వీక్లో. ఐ బీ డూయింగ్ మ్యూజిక్ వీడియో యాజ్ వెల్. ఓ, సో మళ్ళీ ఇక ప్రైవేట్ సాంగ్స్ కూడా ప్రైవేట్ ఇప్పుడు చాలా స్కోప్ ఉంది అవును, ఇప్పుడు థ్యాంక్స్ టు యూట్యూబ్, స్పాటిఫై ఇవన్నీ వచ్చాయి కదా. సో ఐ జస్ట్ వాంట్ ఈ మంత్లోని ఐల్ బీ రిలీజింగ్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో. సూపర్ సూపర్ జరుగుతుంది. సూపర్. మణిశర్మ గారు ఇంకా ఆ దెబ్బతో ఇంకా వదిలిపెట్టలే మిమ్మల్ని. ఇంకా వరుసగా ఒక 12 సినిమాలు వరుసగా నేను పోకిరి, చిరుత, ఏక్ నిరంజన్, మణిగారి దగ్గర మంచి స్టైల్, చాలా సినిమాల్లో రాసి పాడే అవకాశాలు. ముఖ్యంగా మణిగారి దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే రాసి పాడే, నన్ను నాకు రచయితగా గాయకుడిగా రెండు రకాలుగా ఆయన నన్ను రెండు అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇది తీన్మార్ కూడా మంచి ఆయనతో రాయించారు, పాడించారు. అలాగే అవునవును. సో ఆయన రుణం తీర్చుకోలేను నేను. ఎంకరేజ్ మీ లైక్ ఎనీథింగ్. మనం రాయాలంటే అవతల పర్సన్ ఎవరిపైన పాట రాస్తున్నాం మనం అనేది అన్నీ ఒకసారి సబ్ కాన్షియస్లో ఉంటాయి కదా. త్రివిక్రమ్ అండి, త్రివిక్రమ్ గారు ద వే ఇన్స్పైర్డ్ మీ. అతడు టైటిల్ సాంగ్లో నాకు ఏం చేస్తావో తెలియదు విశ్వ, విత్ లార్జర్ దాన్ లైఫ్లా ఉండాలి, ఒక నిర్వేదంలో ఉన్న మనిషిని ఒక ఆశావహం దిశగా వెళ్తున్నవాడు ఎలా ఉండాలి. సో ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎవరైనా పాట వింటే రోమాంచితంగా ఉండాలి, వాళ్ళకి కూడా జీవితం మీద ఒక పాజిటివ్ దృక్పథం వచ్చేలా ఉండాలి. ఒక వెరీ డిఫరెంట్ జోన్లో వెళ్ళిపోయింది ఆ పాట. కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. తర్వాత చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు, తెగబడి అల ఎదురైతే తలపడే తీరం అతడు. అలా వచ్చి ఒక విసురుతున్న ఒక అల వస్తుంటే దాన్ని నిబ్బరంగా దృఢంగా నుంచుందిట తీరం. తీరం కొట్టుకుపోతుంది కానీ దృఢంగా నించుంది. ఆ దృఢంగా నిలబడే తీరమే అతడు అని చెప్పి ప్రయత్నం ఏదో చేసేసాను పాట. ఇంగ్లీష్ లైన్స్ చాలా తక్కువ టైం, 1 week 10 days. అది ఎక్కువ టైం పట్టింది అనుకోండి, అది మ్యాక్సిమం ఒక 1 week 10 days పట్టింది. బట్ తర్జన డిస్కషను. అసలు యాక్చువల్గా మణిశర్మ ఇది పాటలనేది సీతారామ శాస్త్రి గారు రాసేసారు. అవును, అది స్కోప్ లేదు యాక్చువల్గా. చివరికి ఏదో త్రివిక్రమ్ గారు ఏదో వెల్త్ ఫీల్ అయినట్టున్నారు ఆయన అని చెప్పి నాకు ఫోన్ చేసి, ఇలా ఒక ఇంగ్లీష్ కొంచెం మోడర్న్గా ఒక మంచి ఒక యాంథమ్ లాగా జరగాలి, ఇలాంటి ఒక పాట అనుకుంటున్నాను నేను విశ్వ అంటే సిచ్యువేషన్ చెప్పాడు. నా ప్రయత్నం నేను చేసి రాశాను. మణిగారి ట్యూను, తమన్ ప్రోగ్రామింగు, తమని పాట దగ్గరుండి నాకు రికార్డ్ చేశారు. తను మర్చిపోలేనిది ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.